ఏం దేవుడు అంత బాగున్నారా? నేను మీ నాగేష్ విహారీ. లాగ్ లేదు మిత్రమా, లాగ్ మాత్రమే. ప్రస్తుతం అయితే మనం మైసూర్లో ఉన్న శాండ్ మ్యూజియం దగ్గరికి వచ్చినామండి. నా వెనకాల అది మమ్మీస్ అది కనిపిస్తుంది. ఇదంతా శాండ్ మ్యూజియం అనమాట. లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ శాండ్తో ఓవరాల్గా ఆర్ట్స్ అయితే చేశారు, అవన్నీ లోపల ఉన్నాయి. వెళ్ళి ఎక్స్ప్లోర్ అయితే చేసేద్దాం పదండి. సో ఈమెనేనండి ఎవరైతే లోపల శాండ్ ఆర్ట్ చేశారో ఈమె అనమాట. ఈమె గురించి అంతా ఇక్కడ పెట్టారు చూడండి. ఇక చూడండి నా వెనకాల శాండ్ ఆర్ట్ ఉంది, వినాయకుడిది. సరే శాండ్ ఆర్ట్లోకి అయితే వచ్చేసాం. శాండ్ ఆర్ట్స్ని అయితే మీకు చూపిస్తాయి ఈ మ్యూజియం అంతా. దీనికి ఎంట్రన్స్ టికెట్ ఉంది. ఎంట్రన్స్ టికెట్ ఎంతంటే 60 రూపీస్ అండి. బయటనే ఉంటుంది, అక్కడ 60 రూపీస్ కట్టి ఎంటర్ అయిపోవాలి. ఫోన్స్ అలౌ చేస్తారు, కెమెరాస్ కూడా అలౌ చేస్తారు, ఫొటోస్ అన్నీ తీసుకోవచ్చు, వీడియోస్ కూడా తీసుకోవచ్చు అనమాట. దానికి ఏం పేమెంట్ అవసరం లేదు. ప్రస్తుతం అయితే వాళ్ళు పెట్టలేదు, ఇక ముందుకు ఏమైనా పెడతారేమో నాకు తెలియదు. ఇవి 12 రాసులండి. దీని ప్రకారమే జాతక చక్రాన్ని వేస్తారనమాట. ఈ ఆర్కిటెక్ట్ ఎవరో చాలా చాలా టాలెంటెడ్గా ఉన్నారండి. ఏదాన్ని వదలలేదన్నమాట. ఫుల్ శాండ్ ఆర్ట్స్ అయితే చాలా వేసేసింది. నేను స్టార్టింగ్లో బయట చూసినప్పుడు ఏమనుకున్నానంటే చిన్నగా కనిపిస్తుంది, దీంట్లో ఏముంటాయిలే, ఏదో ఒకటో రెండో ఉంటాయి, చూసుకొని బయటకు వచ్చేయాలని అనుకున్నా. కాదండి, లోపలికి వచ్చిన తర్వాత చూస్తే ఏదో ఫస్ట్ నాకు వినాయకుడు ఒక ఇసుక దిబ్బ కనిపించింది. కానీ ఆ ఇసుక దిబ్బ చుట్టూ ఉన్న ఆర్కిటెక్చర్ ఉన్నాయి చూడండి, అబ్బా అబ్బా ఎక్సలెంట్ ఉన్నాయి. ఆ మాత్రం ఉంటుంది లేండి. ఎందుకంటే ఈ ఏరియాలో ఏదైతే ఆమె ఈ శాండ్ ఆర్ట్ చేసిందో ఆ ఆర్ట్స్కి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఇచ్చారు. అంతేకాకుండా ఆమె గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అనేది ఆమె టాలెంట్తో వచ్చింది. ఇంకా ఆమె చదువేం నార్మల్గా ఉందా, ఆమె చదివినది MFA అండి, మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అనమాట. సో ఇలాగ చాలా టాలెంటెడ్ గర్ల్ అండి ఈమెను మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేసుకుంటూ పోతే ఈ ప్లేస్ ఒకటి ఇలాగ ఉందని తెలుస్తుంది. అంతేకాదు ఈ ప్లేసు మనకు ఇక్కడే కాకుండా చెన్నైలో అలాగే చాలా ప్లేసెస్లో కూడా ఉందంట. ఎక్కడ ఉందో మీరు సెర్చ్ చేసుకొని వెళ్ళి మరి విజిట్ చేయండి. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళకి అంటే ఇంత టాలెంటెడ్ పర్సన్స్కి మనము సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. నాకు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, ఈమెకు మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిందే మీరు.
నేను స్టార్టింగ్‌లో శాండ్ ఆర్ట్ మ్యూజియం అంటే నిజంగానే ఈ ఏరియాలో ఆ సాయిల్ అలా శాండ్ లాగా ఉందేమో, దానిపైనే ఈమె ఆ ఆర్ట్‌లనేది చెక్కిందేమో అని అనుకున్నా. కాదండి, ఇదంతా కావేరీ నదిలో ఇసకంట. కావేరీ నదిలో నుంచి ఇసక 10,000 క్యూబిక్ మెట్రిక్ టన్నుల ఇసుకని తీసుకొనొచ్చి ఇక్కడ ఏయించుకొని అది గట్టిపడిన తర్వాత మళ్ళీ ఆమె అది చెక్కిందంట అండి. అబ్బో! వీళ్ళు శాండ్ ఆర్ట్స్‌తో పాటు పక్కన ప్యారట్‌లు గూడా పెట్టారు. లవ్ బర్డ్స్ కూడా పెట్టారు, చూస్తున్నారా? చూసారుగా ఎలా ఉందండి శాండ్ మ్యూజియం. ఈ శాండ్ మ్యూజియం బాగుందా? బాగుంటే కింద ఒక కామెంట్ అయితే చేయండి. ఇలాంటివి ఇంకా ఎక్కడ ఉన్నాయో కామెంట్లో తెలపండి. అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. మనం ఏది వదిలేదద్దు. ఇండియాలో ఇంకెక్కడ ఉన్నా కూడా ఎక్స్ప్లోర్ చేసేద్దాం. కామెంట్ అయితే చేయండి కింద. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.